కావలి పట్టణంలోని కచ్చిరేమిట్టలో ఇటీవల దాడికి గురైన గిరిజన మహిళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ కుందా రవి, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర తదితరులు బాధితురాలి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బాధితురాలిని, ఆమె కుటుంబ సభ్యులను కలిసి జరిగిన ఉదాంతాన్ని అడిగి తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. ఈ పరామర్శ అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గిరిజన మహిళ పై జరిగిన దాడి అత్యంత విచారకరమని, సమాజంలో మహిళల ముఖ్యంగా గిరిజన వర్గాల హక్కులను రక్షణకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గిరిజన మహిళలకు దక్కిన రాజకీయ గౌరవాన్ని గుర్తు చేస్తూ నెల్లూరు జిల్లాలో ఒక గిరిజన మహిళకు మేయర్ పదవిని అందించి గౌరవించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా గతంలో ఎస్టీ కమిషనర్గా చైర్మన్గా పనిచేసిన రవిబాబు గారికి, అదేవిధంగా మన స్టేట్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు మా కావలి దగ్గర ఇన్సిడెంట్ కాబట్టి అండగా వచ్చినందుకు తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జగనన్న మా అందరికీ చెప్పున్నాడు, ప్రత్యేకంగా చెప్పి పంపించున్నాడు. కాబట్టి తప్పకుండా ఆ కుటుంబాన్ని మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గారు చేస్తున్నటువంటి పని మాట్లాడటం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీ చేతుల్లో ఏం చేస్తున్నారో చూడండి. వేళ మీ అధీనంలో ఉన్నటువంటి నాయకత్వం, మీ శాసనసభ్యులు ఎలాంటి కార్యక్రమాలకి, ఎలాంటి దుర్మార్గాలకి ఒడిగడుతున్నారో మీరు గమనించండి. వాళ్ళ ఈ అట్రాసిటీ యాక్ట్ కింద చేయవలసినటువంటి కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆవిడ కులం ఎస్టీ కాదని తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ స్వతహాగా ఎరుకుల అనే కులానికి సంబంధించినటువంటి మహిళ. ఎరుకుల అనే కులం షెడ్యూల్డ్ ట్రైబ్గా ఈ రాష్ట్రంలో గుర్తించబడినటువంటి కులం. ఇవాళ రెవెన్యూ అధికారి శ్రావణ్ కుమార్, మండల తహసీల్దారు ఆవిడ ట్రైబ్ కాదు, బీసీ ఈ కులానికి సంబంధించిన సర్టిఫికెట్ని ఆగా మేఘాల మీద తయారు చేశారు. ఇవాళ మీడియా ముఖంగా చెప్తున్నాం, ఆవిడ తండ్రి పీట్ల వేణు, సుకుమారి తండ్రి పీట్ల వేణు. ఆయనకి ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏప్రిల్ 2, 2021లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. ఆయన ఎరుకుల షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిందని 2001లో ఆనాటి తహసీల్దార్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ఇది. తండ్రి ఏ కులమైతే అదే కులం పిల్లలకి వర్తిస్తుంది మన దేశంలో. మీ అందరికీ తెలిసేది. ఏ విధంగా రెవెన్యూ అధికారులు ఇవాళ కొత్తగా ఇచ్చినటువంటి సర్టిఫికెట్లో ఆవిడ బీసీఈ ముస్లిం కులానికి సంబంధించినటువంటి మహిళ, ట్రైబ్ కాదని ఏ విధంగా సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు? ఖచ్చితంగా మీరు ఈ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ ఒక ఘటనే కాదు, గతంలో కావలి సంబంధించిన కాదు, సర్వేపల్లిలో కూడా ఒక ఘటన జరిగింది. అసలు బ్లేడ్తో గుందుకొచ్చినటువంటి పరిస్థితి. పెద్దలు మన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు దాన్ని పెద్ద స్థాయిలో తీసుకుపోయి న్యాయం చేసే పరిస్థితికి తెచ్చాడే కానీ అక్కడ కూడా ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. కాబట్టి ఒక సుగాలి ప్రీతి విషయమే కాదు, అదేవిధంగా అనంతపురంలో ఒక ఇంటర్మీడియట్ సంబంధించిన అమ్మాయిని కూడా కూతవేడు దూరంలో చంపేస్తే ఈ ప్రభుత్వంలో దిక్కు లేదు. అంటే మహిళలకు రక్షణ లేదు. అసలు ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది పూర్తిగా విఫలమైంది. లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా విఫలమైంది. ఇక్కడ ముఖ్యమంత్రి విఫలమైనాడు. అసలు ఆయన మాజీ డిప్యూటీ సీఎం మాట్లాడతాడు, మీరు తాట తీస్తా తోలు తీస్తా మహిళలకు తలెత్తిదే అంటారు. మరి తాట తీసిన తోలు లేదు, నువ్వు ప్రతిసారి హైదరాబాద్ పోవటం తప్ప ఇక్కడ జరిగే కార్యక్రమాల మీద దృష్టి ఏంటి? కాబట్టి ఇప్పటికైనా ఆ మహిళలకు భద్రత కల్పించి ఈ ప్రభుత్వం తరపున ఏదైతే రావాల్సినటువంటి సహాయ సహకారాలు అందించే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకోవాలి. లేదంటే ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పెద్ద స్థాయిలో ఉద్యమం తీసుకుంటాం. ఏదైతే పెద్దలందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఈ 24 గంటల్లో కేసు ఏదైతే ఉన్న కేసును F41 కింద కాకుండా రిమాండ్ పంపించే కేసు కానీ మీరు నమోదు చేయలేకపోతే, ఇబ్రహీము మిగతా 6 మందిని కానీ మీరు రిమాండ్ పెట్టకపోతే ఖచ్చితంగా మేము రాష్ట్ర స్థాయిలో కాదు ఢిల్లీ స్థాయి వరకు కూడా NHRCకి ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్కి కూడా ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే నేషనల్ ఎస్టీ కమిషన్ ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఇవాళ ఎస్పీ కలెక్టర్ పెరుగుకుంటూ వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేకాదు ఇవాళ దేశంలో ఉన్న రాష్ట్రపతి కూడా గిరిజన మహిళ. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి
అన్ని విధాలుగా మేము ఒక పోస్ట్ కార్డు ఉద్యమం కూడా, ఎందుకంటే ఏదైతే రాష్ట్రపతి భవన్ వరకు కూడా ఈ యొక్క సమస్యను తెలియజేసే విధంగా మేము పోస్ట్ కార్డు ఉద్యమం ఖచ్చితంగా చేస్తాం. ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం రాజీ పడే ప్రసక్తే కాదు. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము గుడ్డలిప్పి నిలబెట్టే కార్యక్రమం కావలి పట్టణంలో పెద్దలు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా చేస్తాం. ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద స్థాయిలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పెద్దలు గాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, రవిబాబు గారికి హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే షెడ్యూల్డ్ ట్రైబ్స్ మీద కానీ, షెడ్యూల్డ్ కాస్ట్ల మీద కానీ, మహిళల మీద కానీ ఏ సందర్భంలో ఏ విధంగా దాడులు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు. ప్రధానంగా కావలిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద ఇన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. తండ్రి సర్టిఫికెట్ ఉంది, కుసుమ కుమారి సర్టిఫికెట్ ఉంది, వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అన్నలు తమ్ముళ్ళు అందరి సర్టిఫికెట్లు ఇవన్నీ కూడా వాళ్ళ ఆధార్ కార్డుల మీద కూడా షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఉన్నాయి. ఈ ఆధారాలు తీసుకోకుండా కేసును మభ్యపెడదామని మీరు చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. బాధితులకు న్యాయం జరిగేదాకా కూడా కలెక్టర్ గారిని కోరుతున్నాం, ఈ జిల్లా కలెక్టర్ గారిని, అలాగే ఎస్పీ గారిని కోరుతున్నాం, సీరియస్గా తీసుకోండి. ఈ జిల్లాలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో దాదాపు 4 లక్షల పైచిలకు గిరిజన ప్రజానీకం ఉన్నారు. ఇది మొట్టమొదటి సంఘటన కాదు. ఫ్రీక్వెంట్గా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన మహిళల మీద, గిరిజనుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు సీరియస్గా తీసుకోండి. అధికారంలో ఎంతకాలం శాశ్వతం కాదు మీకు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ, ఎవరైతే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా భారతరత్న అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేయాలని చూస్తున్నారో, ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారో వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని మరొకసారి తెలియజేస్తూ అధికారులను కోరుతున్నాం. సంబంధించినటువంటి బాధులకి చట్ట ప్రకారం రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా వెంటనే చెల్లించాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంఘీభావంగా ఈ కార్యక్రమంకి వచ్చి గిరిజనులు జరుపుతున్న పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, స్థానిక మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి గారికి, మా గిరిజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని మొట్టమొదటి రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్నటువంటి దుష్పరిమాణాలని, దుశ్శాసన పర్వతాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నటువంటి మీడియా మిత్రులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ తెలిసిన విషయం, కావలిలో ఏ విధంగా ఒక ఎస్టీ మహిళ మీద దాడులు జరిగాయో, ఈ మధ్య మేము 2 days బ్యాక్ గోవర్ధన్ మేము అందరం కూడా వచ్చి ఆ మహిళని పరామర్శించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా దీన్ని పరామర్శించేదానికి గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్న సోదరులు, ప్రస్తుత ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారు, అదేవిధంగా మరో సోదరుడు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేంద్ర గారు, మన జిల్లా అధ్యక్షుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అన్నతో పాటు అదేవిధంగా రాష్ట్రం నుంచి కొంతమంది ఎస్టీ నాయకులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మిగతా నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది జరిగి దాదాపు 8 days కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా, ఈవెన్ ఇప్పుడు మేము వస్తూ ఉన్నా కూడా రోడ్డు మీద నిలబడి అతను చూస్తున్నాడంటే అతని ధైర్యం ఏంటంటే, ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు కావలికి కాపు కాస్తామని చెప్పి ఇటువంటి వాటికి కాపుగా కాస్తున్నాడో, ఒక మహిళ మీద దాడి జరిగితే వచ్చి పరామర్శించకుండా ఈరోజు ఎవరైతే దాడి చేసారో వారికి సపోర్టుగా ఉన్నారో వాళ్ళ అండ చూసుకొని ఈరోజు వీళ్ళు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారంటే ఈ సమాజానికి సిగ్గుచేయడానికి కూడా తెలియజేస్తున్నాం.
ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. పోలీసు వారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇదంతా కూడా ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో ఈరోజు ఆ ఎస్టీ మహిళకి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా అండగా నిలబడతాం, మహిళలకి ఎస్సీ ఎస్టీకి అండగా నిలబడతాం, ఇవన్నీ చెబుతున్నారు కానీ ఎక్కడెక్కడ చేసిన పాపానైతే పోవటం లేదు. ఈరోజు ద్రోహం చేస్తున్నారే తప్ప వాళ్ళైతే మంచి చేయడం లేదనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా వాళ్ళకి అండగా ఉండాలని ఈరోజు మేము మా నాయకులతో రావడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మీడియా వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు. ఏమని రాస్తారంటే, ఒక మైనారిటీ సామాజిక వర్గానికి మీరు వ్యతిరేకంగా చేస్తారా అని. నాయనా, ఇక్కడ మైనారిటీకి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే అది ఆ ఎస్టీ మహిళ యొక్క కుమారుడు ప్రేమ వ్యవహారం. ఈరోజు ఆ ఎస్టీ మహిళ ఎక్కడ కేసు పెట్టుద్దో అని మీరు తప్పుదోవ పట్టించేదానికి లేనిపోని కేసులు ఈరోజు ఆ అబ్బాయి మీద పెట్టి మీరు బనాయించారు. వాటన్నిటి కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో పుయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ అబ్బాయి తప్పు చేస్తుంటే తప్పకుండా పోలీసులు శిక్షిస్తారు. లేదా మీరు తప్పుడు కేసులు పెట్టుంటే ఎవరైతే పెట్టారో ఆ పోలీసు వాళ్ళని వదిలేది లేదు. అదేవిధంగా ఎవరైతే తప్పుడు కేసులతో పాటు తప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేది లేదని కూడా తెలియజేస్తూ, ఒక వారం పాటు దాన్ని సాగడంపి ఇది ఘటన ఎవరికన్నా తెలియజేస్తే దానికి కౌంటర్గా వాళ్ళ కుమారుణ్ణి తీసుకొచ్చి లైన్లో పెట్టి అతనేదో చిన్న తప్పు చేశాడనో, లేదంటే ఒక చేయని తప్పును అతని మీద మోపి అతని మీద కేసు పెట్టే ప్రయత్నం చేసి ఆ పోలీసు వాళ్ళు రాజీ చేసే ప్రయత్నంలో ఆవిడ రాత్రంతా అక్కడ కూర్చోబెట్టి ఆ యొక్క కుర్రోని అక్కడ కూర్చోబెట్టి ఆఖరికి రాజీ చేసే ప్రయత్నం చేశారంటే పోలీసు వ్యవస్థ మీరు ప్రభుత్వ అధికారుల, లేదంటే తెలుగుదేశం పార్టీ యూనిఫామ్ ధరించినటువంటి గూండాలని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఈ ఘటన కూడా 19వ తారీఖు జరిగిన తర్వాత ఒక వారం పాటు కేసు కట్ల రాజీ ప్రయత్నం చేశారు. కానీ పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మరి లోకల్ మాజీ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఏం జరిగింది ఇక్కడ, ఒక గిరిజన మహిళ వ్యవస్థకు గురి కావడం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదే, నడి రోడ్డు పైన ఈ విధంగా ఈడ్చుకుంటూ కొట్టడం అనేది ఏం జరిగింది విచారిస్తే జరిగిన ఘటన వాళ్ళు తెలుసుకొని దాని మీద మీడియా సమావేశం పెడతాననగా అప్పుడు ఆ కేసు కట్టి, అది కూడా ఎటువంటి కేసు 41A, అంటే ఏదో తూతూ మంత్రంగా స్టేషన్ పిలిపించి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అనేటువంటి కేసు కట్టే ప్రయత్నం చేస్తే మరి ఈ రాష్ట్రంలో మహిళలకు కాదు, గిరిజన మహిళలకే కాదు, రైతులకు లేదు, విద్యార్థులకు లేదు, ఎవ్వరికీ కూడా రక్షణ లేనటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఆ మహిళ ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి ఖచ్చితంగా అందులో ఆ కేసు కట్టపోగా ఆవిడ ఎస్టీ కాదునటువంటి ఒక తప్పుడు కుల ధృవీకరణ పత్రాన్ని కూడా వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో ఆమె తీసుకెళ్ళి ఆమె చదువుకు రాకపోతే ఆమె దగ్గర వేలుముద్ర వేసి ఆ కొత్తగా అంటే ఎస్టీ సర్టిఫికేట్ కాకపోతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అప్లికబుల్ కాకుండా చేయాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో ఇక్కడ ఉన్నటువంటి మా శాసనసభ్యులు ఎవరైతే కావల్ని కాపు కాస్తా ఉన్నటువంటి శాసనసభ్యుడు, కానీ ఇవాళ కావల్లో కర్కోటకులకు కాపు కాస్తా ఉన్నాడు. మరి ఇంత దరిద్రమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంటే అసలు మీ యొక్క మాజీ కార్పొరేట్ చేస్తే వాడిని ఎత్తపోయి నువ్వు ఖచ్చితంగా స్టేషన్లో అప్లై చేసి అయ్యా ఈయన శిక్షించండి. మా చంద్రబాబు నాయుడు చెప్తా ఉంటాడు, ఏ రోజైతే మహిళలకు చేస్తే అది ఆఖరి రోజు అంటారు. అది ఒక నినాదం అయిపోయింది చంద్రబాబుకు. మరుసటి రోజు 10 ఘటనలు జరుగుతాయి. మరి ఈ రాష్ట్రంలో ఉండే హోంమంత్రి ఏం చేస్తూ ఉంది? ఆమె శాఖ తప్ప మిగతా అన్ని శాఖలు మాట్లాడుతుంది. మా దురదృష్టం ఏంటంటే మాకు ఒక మంత్రి ఉంది, ఆమె గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. అసలు ఆమె గురించి మాట్లాడితే టైం వేస్ట్. ఎందుకంటే ఇక్కడ ఇంత ఘటన జరుగుతూ ఉంటే ఆ సార్లలో ఒక ప్రిన్సిపల్ని సస్పెండ్ చేస్తే ఆమె ఏమన్నా ఈమె ఆ ఊర్లోకి వెళ్ళి రేపు ప్రభుత్వ కార్యక్రమం అటెండ్ కావాలా?
ఉదయాన్నే 10 మంది పోలీసు వాళ్ళు ఆయా బాధిత మహిళ ఇంటి చుట్టూ ప్రహారీ కాస్తున్నట్టు. ఎందుకంటే ఆమె వచ్చి ఏమైనా అడిగితే మీడియాకి ఎక్కుతుంది, ఎందుకు సస్పెండ్ చేసినామంటే ఒక రాజకీయ కక్షతో చేసినామని చెప్పేసి. ఆ పోలీసులకు ఇంట్రెస్ట్, ఆమెకున్న ఇంట్రెస్ట్. మరి ఇక్కడ ఒక మహిళ ఇంత ఇబ్బంది పడతా ఉంటే కనీసం డిఎస్పీ గారికి ఫోన్ చేసి, అరే నేను నేను గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని మాట్లాడుతూ ఉన్నా, అక్కడ ఏదో ఘటన జరిగిందంట, దాని మీద ఎంక్వైరీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలన్నటువంటి ఒక బుద్ధి లేని మంత్రి ఆమె. అటువంటి ఈ పరిపాలనలో గిరిజనులకు ఏం న్యాయం జరుగుతుంది? ఈ ఇబ్రహీం లాంటి వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు? ఎందుకంటే అధికారం మాది ఉంది, మేము ఏమి చేసినా చెల్లుతుంది, మేము కొట్టినా చంపినా ఆఖరికి సూసైడ్ కూడా రాసి నీ మీద చంపేసి సూసైడ్ రాసేసి నేను చంపేస్తాం, నీకు ఎవడు దిక్కు అని ఎరుకుల అంటే మన ఇక్కడ ఉచ్చరించకూడదు ఆ భాష, కులాన్ని ప్రస్తావిస్తూ అతను భయభ్రాంతులకు గురి చేసిన సందర్భంలో మరి ఇటువంటి పెద్దలంతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఆమెకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. పనిచేసి ప్రస్తుతం శాసన మండలి సభ్యునిగా ఉన్నటువంటి నా చిరకాల మిత్రులు, ఆత్మీయులు కుంభా రవిబాబు గారు, అదేవిధంగా నా సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి సురేంద్ర గారు, మా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, గిరిజన నేతలు, కార్యకర్తలు, మహిళలు అందరితో కలిసి ఈరోజు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. గతంలోనే చెప్పాం ఏ విధంగా ఆ కుటుంబాన్ని హింసించారు, వేధించారు అనేటువంటి అనేక విషయాలు మేము చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడి అన్ని వివరాలు కూడా సేకరించడం, వాళ్ళకి పరామర్శించి ధైర్యం చెప్పడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నాడు, కానీ ఆచరించడం లేదు. నిన్న కూడా చెప్పాడు, ఎవరన్నా మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద చేయి వేసినా ఆ రోజు ఆఖరి రోజు అవుతుంది వాళ్ళకి అని చెప్పాడు. చంద్రబాబు చెబుతూనే ఉన్నాడు తప్ప ఈరోజు ఈ కేసు జరిగి ఇన్ని రోజులైనా కనీసం అరెస్టులు లేవు, దాని గురించి పట్టించుకునేటువంటి నాదుడే లేదు. వాళ్ళని రకరకాలుగా పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు, ఎంఆర్ఓలు ఏ విధంగా వ్యవహరించారు, అనేక విషయాలు చూసాము. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఒక పక్క ఒక మహిళకి, ఎస్టీ మహిళకి అన్యాయం జరిగిందని చెప్పి పదే పదే ప్రస్తావిస్తున్నా ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని ఏదో ఒక విధంగా నీరుగార్చాలి, నిందితులనే పాపం రక్షించాలి, బాధితులను నిందితులుగా చేర్చాలి, వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఈ కేసు ముందుకు వెళ్లకుండా చూడాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో దొంగ సర్టిఫికేట్లు పుట్టి ఈరోజు రవిబాబు గారు చెప్తున్నారు, ఆయన ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. సురేంద్ర చెప్తున్నాడు, జన్మతః ఏదైతే కులంతో పుడతామో అదే కొనసాగుతుంది తప్ప మనం మారమంటే మారదు. వాళ్ళు ఏం చేశారు, ఒక దగ్గర మన ఎవరో చూపించారు, ఒక దగ్గర షేక్ ఖైరున్నిసా అని ఉంది, ఒక దగ్గర షేక్ సుకుమారి అని ఉంది ఆధార్ కార్డు దగ్గరికి వచ్చేటప్పటికి. కాబట్టి రకరకాలైనటువంటి సర్టిఫికేట్లు వివిధ ప్రభుత్వ సంస్థలు ఇచ్చినప్పుడు వాటన్నిటిని విచారించి వాళ్ళు దేనికి చెందినటువంటి వాళ్ళు, కాబట్టి ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళ కాదనేటువంటి దాని మీద ఎంఆర్ఓ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ పక్కన పెట్టి ఎంఆర్ఓ తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చాడు, మొన్ననే చెప్పాను నేను. అదేవిధంగా పోలీసులు దానికి సంబంధించి నిందితులు కొమ్ము కాచి బాధితులు నిందితులుగా ఇచ్చారు. ఇది రాష్ట్రంలో సర్వసాధారణమైనటువంటి విషయం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ కమిషను, మహిళా కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయిస్తాం. అదేవిధంగా మేమందరం అనుకున్నాం రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా నిలిచి ఈరోజు ఇది రాజకీయాలకు అతీతంగా చేసేటువంటిది. ఒక మహిళకి, గిరిజన మహిళకి, ఎరుకల మహిళకి జరిగినటువంటి అన్యాయం మీద మేమందరం కూడా ఆవేదనతో వచ్చాం తప్ప ఇది రాజకీయం కోసం కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరి మీద దౌడులు జరిగినా, ఎవరి మీద దౌర్జన్యాలు జరిగినా వాళ్ళకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని శ్రేణులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా దీని మీద పోలీసులు కానీ, రెవెన్యూ కానీ ఈరోజు అధికారం ఉంది కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. అధికారం శాశ్వతం కాదు, రేపు అధికారాలు మారతాయి. మారినప్పుడు మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న చెప్పా, మరలా చెప్తున్నా, ఈరోజు మీరు చేసేటువంటి పొరపాట్లకి ఆ కుటుంబం ఏదైతే బాధపడుతుందో అంతకి 10 రెట్లు రేపు మీ కుటుంబాలు బాధపడేటువంటి రోజు ఉంటుందనేటువంటిది గుర్తుంచుకుంటే మంచిది. ఇప్పటికైనా దాని మీద ఎస్పీ గారు, కలెక్టర్ గారు జోక్యం చేసుకుని సజావుగా, సాఫీగా దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులను కఠినంగా శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కావల్లో జరిగినటువంటి ఈ చర్యని పూర్తిగా ఖండిస్తూ, ఇక్కడ జరిగిన విషయాలు ఇప్పటికే జిల్లా అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ద్వారా
స్థానిక మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారి ద్వారా విషయాలన్నీ తెలుసుకొని నన్ను రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు సురేంద్ర గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. ముందుగా ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలి, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలని ఈ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా, అలాగే మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఇక్కడికి వచ్చేసాం. జరిగిన ఉదంతం చూస్తుంటే చాలా చాలా దురదృష్టం. మహిళలకి అండగా ఉంటాం. ఎక్కడైనా రాష్ట్రంలో మహిళల మీద అత్యాచారాలు జరిగితే అదే ఆ నిందితులకి చివరి రోజు కావాలని ప్రగల్భాలు పలుకుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగి ఒక గిరిజన మహిళ మీద గత నెల 19వ తారీఖు ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు కూడా నిందితుల్ని మీరు అరెస్ట్ చేయించలేదు. ఎవరు కాపాడుతున్నారు నిందితుల్ని? ఎవరు ధైర్యం చూసుకుని ఇవాళ ఆ నిందితులు ఇవాళ ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలని, ముఖ్యంగా గిరిజన మహిళల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఇవాళ కేవలం రాజకీయ నాయకుల అండతోటి, కూటమి నాయకుల అండతోటి, స్థానిక శాసనసభ్యులు అండదండలతోటి ఇలాంటి దాడులు నిర్వహించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఒక గిరిజన మహిళని జుట్టు పట్టుకుని ఇంట్లో నుంచి బయటికి లాగి వివస్త్రణ చేసి దారుణంగా కొట్టి హింసించడం అనేది ఇంతకన్నా దురదృష్టమైనటువంటి సంఘటన మరొకటి ఉండదు. అయినా కూడా ఆ మహిళ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే సంఘటన జరిగి 19వ తారీఖు వెంటనే 24 గంటల్లోపు విచారించి గిరిజన మహిళల మీద దారుణంగా జరిగింది కాబట్టి SC/ST అట్రాసిటీ యాక్ట్ కేసు ఫైల్ చేయాలి. కానీ కేసుని ఫైల్ చేయకుండా ఆ కేసుని తాత్సారం చేయాలని 41A కింద ఫైల్ చేసి కేసును నీరు కార్చే ప్రయత్నం పోలీస్ డిపార్ట్మెంట్ చేశారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలు ఈ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారో అప్పుడు పోలీసులకి అట్రాసిటీ యాక్ట్ కేసు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 26వ తారీఖున కేసు కట్టారు. వాస్తవానికి ఈ కేసును విచారించి కేసును ఫైల్ చేయవలసినటువంటి బాధ్యత, రాజ్యాంగం ఇచ్చినటువంటి బాధ్యత SC/ST అట్రాసిటీ యాక్ట్లో ఒక DSPకి ఉంటుంది. కానీ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ కేసు ఫైల్ చేశాడు. ఇప్పటికీ ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా నిందితులు బ్రహ్మాండంగా రోడ్ల మీద తిరుగుతున్నా కూడా నిందితుల్ని అరెస్టు చేయలేనటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన వాళ్ళ మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక్కడ చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఒక గిరిజన మహిళని కొట్టి అట్రాసిటీ యాక్ట్ కింద వచ్చే కేసును నీరుగార్చాలని రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియజేయాలి. కావలి ఘటన చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గిరిజనులకు, వారి సామాజిక వర్గానికి న్యాయం చేయాలన్నటువంటి ఆలోచన చేసి రాష్ట్ర చరిత్రలోనే నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక గిరిజన మహిళను నెల్లూరు మేయర్గా చేసి ఈ జిల్లాకు ప్రథమ పౌరుగా చేసినటువంటి ఈ నేలపై అదే గిరిజన మహిళ, అలాంటి సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజన మహిళ వివస్త్రకు గురి కావడం అనేది యావత్ సభ్య సమాజం తలదించుకున్నటువంటి ఘటన. ఈ ఘటనకు సంబంధించి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, ఈ జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో, పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, గిరిజనుల పట్ల, గిరిజన సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్సీ, మాజీ ఎస్టీ
కమిషన్ చైర్మన్ అయినటువంటి పెద్దలు కుంభార రవి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ నాయకులంతా కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ సందర్భంలో ఆవిడ చెప్పినటువంటి విషయాలు నిజంగా ప్రతి ఒక్కరికి కన్నీరు కార్చే ఘటన ఆ సందర్భంలో జరిగినటువంటి విషయం. ఒక మహిళను నిర్దాక్షిణ్యంగా కొడుకు ప్రేమ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని ఇంట్లో నుంచి ఏదైతే 19వ తారీఖు రాత్రి 9 గంటలకు ఇంట్లో ఉన్న మహిళను ఈ స్థానిక మాజీ కార్పొరేటర్ ఇబ్రహీం అనేటువంటి వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుచరులు బయటకు లాక్కొచ్చి కొట్టుకుంటూ జుట్టు పట్టుకొని దుశ్శాస పర్వాన్ని మైమరిపించే విధంగా బయటకు లాక్కొచ్చి నడి బజార్లో వేసి చేతులు కాతులతో ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే ఆ మహిళ దిక్కుతోచన స్థితిలో వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా కూడా కరుణించినటువంటి దుర్మార్గులు, ఈ దుర్మార్గమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఘటనకు పాల్పడుతూ ఉంటే ఆవిడ ఆ దెబ్బలకు తట్టుకొని తన మాన ప్రాణాలను కాపాడుకోలేక ఆ చీర కూడా బయటకు లాగేసి ఆమె వివస్త్రను చేస్తే దిక్కుతోచని స్థితిలో ఆమె చేయిలు అడ్డపెట్టుకొని తన మానాన్ని కాపాడుకొని ఇంట్లోకి వెళ్ళిన సందర్భం నిజంగా ఈ రాష్ట్రంలో ఎక్కడా జరిగినటువంటి, దేశంలోనే ఎక్కడా జరగ గిరిజన మహిళలకు సంబంధించి అటువంటి ఘటన ఇక్కడ జరిగితే ఆవిడ ఈ యొక్క ఘటనకు సంబంధించి స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మరి ఎవరైనా మనిషి అన్నవాడు ఆ ఘటనకు సంబంధించి ఇమీడియట్గా కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొట్టిన వాళ్ళు ఎంత నిందితులో ఇలాంటి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి రెవెన్యూ అథారిటీ తహసీల్దార్ కూడా శ్రావణ్ కుమార్ కూడా అంతే నిందితుడని ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే ఈ కేసును నీరుగార్చడానికి ఆయన కొడుకు మీద మొత్తం సాయంత్రానికి తీసుకెళ్లి రాత్రంతా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఆ అబ్బాయి మీద బైండ్ ఓవర్ కేసు పెట్టి తల్లిని కొడుకుని కూడా నానా రకాలు మాట్లాడి హింసించి ఇబ్బంది పెట్టి కాంప్రమైజ్ కావాలని ఆ అబ్బాయి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఎంత దురదృష్టం ఇది! ఈ రాష్ట్రంలో ఏ పరిపాలన జరుగుతుంది? ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ అలాగే మహిళల మీద అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తున్నారు. వాటిని సమర్థించుకోవడానికి కౌంటర్ కేసులు పెట్టి ఆ కేసుని నీరుగార్చే విధంగా అణచివేతకు గురి చేస్తున్నారు. వాళ్ళ మీరు ఇలాంటి దుర్మార్గాన్ని ఎండగడతాం. ఎలాంటి పరిస్థితుల్లో ఈ కేసును వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇందులో 3 ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, గిరిజన మహిళలని బట్టలు ఊడదీసి లాగి రోడ్డు మీదకి తీసుకొచ్చి అందరి సందర్భంలో కొట్టడం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ప్రధానమైనటువంటి నేరం అవుతుంది. ఆ కేసులో ఇవాళ పోలీసులు చేసింది, ఎవరైతే ప్రధానమైనటువంటి నిందితుడు మాజీ కౌన్సిలర్ ఉన్నారో ఆయన్ని ఏ1 నిందితుడు కాకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, శాసనసభ్యులు ఆయన్ని కేసులో 6వ నిందితుడిగా చేర్చడం జరిగింది. ఎలాంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఇది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి తెలియజేస్తాం. మా పార్లమెంట్ సభ్యులు, తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు, అలాగే అరకు పార్లమెంట్ సభ్యులు తనూజరాణి గారు, అలాగే మా పార్టీ నాయకులు, మా మాజీ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్ళి హ్యూమన్ రైట్స్ కమిషన్కి స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మొత్తం తెలియజేస్తాం. అలాగే నేషనల్ షెడ్యూల్ ట్రైబ్ కమిషన్ కూడా మేమందరం వెళ్ళి ఈ జరిగినటువంటి అఘాయిత్యాన్ని ఇక్కడ కూటమి ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ప్రజానీకం మీద, మహిళల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో ఆధారాలతో సహా సమర్పిస్తాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. రెండో పొరపాటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ గారు ఆలోచించండి. మీ ఇష్టం వచ్చినట్టు సర్టిఫికెట్లు ఇస్తామంటే ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు అనుకున్నట్టు కూటమిలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందన్నటువంటి ఆలోచన మీరు విరమించండి.
అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం, కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఉన్నాయి ఈ దేశంలో. మాకు చేసినటువంటి అన్యాయంలో మీ తహసీల్దార్ చేసినటువంటి పొరపాటు, మీరు అధికారంలో ఉన్నటువంటి నాయకుల ఒత్తిడికి లోబడి ఈవిడ ఎస్టీ కాదు, ముస్లిం కులానికి సంబంధించినటువంటి మీరు సర్టిఫికెట్ ఇచ్చారు. ఇవాళ ఆ సర్టిఫికెట్ని కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ ట్రైబల్ కమిషన్ కూడా అందజేస్తాం. ఇవాళ మేము మీ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము వెనుకాడం. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందుకు సహకరించి వెంటనే 24 గంటల్లోపు సంబంధించినటువంటి డిఎస్పీ ఎంక్వైరీ చేసి పూర్తి సమాచారంతో నిందితులను అరెస్ట్ చేయాలి. ఈరోజు కూడా అరెస్ట్ చేయకుండా కేవలం భయభ్రాంతులకు గురి చేసిన నీళ్ళని నిందితుల్ని కాపాడటానికి వాళ్లతో సంతకాలు చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొత్త సర్టిఫికెట్లు సృష్టించి వాళ్ళని నిందితుల్ని కాపాడాలని చేసే ప్రయత్నాన్ని కూడా ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్కి తెలియజేస్తాం. అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ నేషనల్ కమిషన్ కూడా తెలియజేస్తాం.